హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది మనము ఆక్సిజన్ ఫ్లో మీటరు. ఇది మామూలు జనరల్ ఎట్లా అంటే ఈ ఫ్లో మీటర్లో ఈ ఎడ్జ్ ఉంది చూసారా, ఈ ఎడ్జ్ మనము ఇది తీసేటప్పుడు ఈ థ్రెడ్ దగ్గర కట్ అయిపోవడం కానీ ఇలా జరుగుతుంటుంది రెగ్యులర్గా. ఒత్తురు చూపిస్తాను చూడండి. చాలా సందర్భాల్లో దీనికున్న పీసు ఇది కట్ అయిపోతుంటుంది. అప్పుడు చాలా మటుకు ఆక్సిజన్ సప్లై అవ్వడానికి, పేషెంట్కు ఆక్సిజన్ సప్లై అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనము ఎక్కడన్నా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా ఈ పైపు ఇక్కడికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇది కట్ అయిపోవడం వల్ల జరుగుతుందన్నమాట. సపోజ్ ఇది మనకు ఇలా కట్ అయిపోయింది, ఇలా కట్ అయిపోయింది. ఇది ఏం చేస్తాం మనం, ఒక పైప్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ కాదు. అలాంటప్పుడు దీన్ని చాలా స్మూత్గా డీల్ చేయండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏదన్నా ఒక కటింగ్ బ్లేడ్ కానీ ఏదన్నా ఉంటే ఈ పార్ట్ ఒక్కటే, ఈ పార్ట్ తిరుగుతుంది కదా, దీన్ని ఒక్కటే మనము దీన్ని కట్ చేసి ఇది తీసేసిన తర్వాత ఆ పార్ట్ కరెక్ట్గా మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ పర్పస్ ఇది. మనకు ఏదన్నా కట్ అయిపోయినప్పుడు పల్లెల్లో ఉంటాం కాబట్టి దానికి ఎమర్జెన్సీ పర్పస్ మనం ఏం చేస్తామంటే దానికి ఒక పైపు, దీన్ని ఇక్కడ డైరెక్ట్ కొద్దిగా ఆయిల్ కానీ ఇది కానీ హీట్ పెట్టేసి దీన్ని ఇలా కనెక్ట్ చేయడమే. మనం చూడండి, ఇలా కనెక్ట్ చేసుకుని మనకి ఎంత కావాలంటే అంత చూడండి డైరెక్ట్ కట్ చేసుకున్నాం. ఇది మనకు థ్రెడ్ మోడల్ వస్తుంది. ఇది కట్ అయిపోయినప్పుడు మనకి ఎమర్జెన్సీ పర్పస్ ఇలా యూస్ చేసుకోవాలి. చూడండి, ఈ పైప్ ఇలా యూస్ చేసుకొని మనకు అదే పైపు